హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఫ్రెండ్షిప్ గురించి. లేడీస్కి అయితే ఎన్ని రకాలుగా ఉంటారు, జెంట్స్కి అయితే ఎన్ని రకాలుగా ఉంటారు, దాని తర్వాత వచ్చేసి ఎక్కడ స్టార్ట్ అవుతారు, ఎక్కడ స్టాప్ అవుతారు అనే దాని గురించి ఫ్రెండ్స్ ఈ వీడియో. లేడీస్కి అయితే 2 రకాలుగా, జెంట్స్కి అయితే 4 రకాలుగా ఉంటారు ఫ్రెండ్స్. లేడీస్ ఫస్ట్ కాబట్టి లేడీస్ గురించి చెప్తాను. లేడీస్కి వచ్చేసి ఎక్కువగా చిన్ననాటి స్నేహితులు అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. రెండోది వచ్చేసి క్లాస్ ఫ్రెండ్స్ అనేది ఎక్కువగా ఉంటారు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరికి ఇద్దరు స్నేహితులు చాలా హార్ట్ఫుల్గా ఉంటారు లేడీస్ అనేవాళ్ళు. దాని తర్వాత ఇక్కడ స్టాప్ అయిపోయి లాస్ట్కి మ్యారేజ్ అయిపోతే ఇంకా అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ అనే వాళ్ళే అస్సలు ఉండరు ఫ్రెండ్స్. ఎవరో కోటికోరో లక్షకోరో అనే వాళ్ళు ఫ్రెండ్ అవుతారు ఫ్రెండ్స్. లేడీస్ మీకు నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ కొట్టండి. నేను కరెక్ట్ చెప్పాను అనుకుంటే మన ఛానల్ ఫాలో చేయండి. కొత్తగా చెప్తా అంటాను, దిస్ ఇస్ ఫాలో ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్. ఇప్పుడు జెంట్స్ గురించి. జెంట్స్కి 4 రకాలుగా ఉంటారని చెప్పాను కదా ఫ్రెండ్స్. దాని గురించి ఫస్ట్ వచ్చేసి చెడ్డి దోశ అనేవాడు ఉంటాడు. చెడ్డి దోశ అనేవాడు చాలా హార్ట్ఫుల్గా ఉంటాడు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు వాడే ఫస్ట్. చెడ్డి దోశ మనకి బెస్ట్ చిన్ననాటి స్నేహితుడు అంటారు వాడిని. రెండోది వచ్చేసి క్లాస్ ఫ్రెండ్స్ అంటారు. ఈ క్లాస్ ఫ్రెండ్స్ అనేది ఎక్కువగా కొందరికి వర్క్ గురించి సంబంధం వస్తుంది, కొందరికైతే క్లాస్ గురించి సంబంధం వస్తుంది. ఏమంటే ఇప్పట్లో ఎక్కువ చదువుకుంటారు కాబట్టి క్లాస్ ఫ్రెండ్స్ అనేది అంటాను. జెంట్స్కి అయితే క్లాస్ ఫ్రెండ్స్ అనేది అల్లరిగా ఎక్కువగా ఉంటారు ఫ్రెండ్స్. అది వర్క్లో అయినా కానీ చదువులో అయినా ఫ్రెండ్స్. మూడో రకం అనేది ఫ్రెండ్స్ బాధలు ఆనందం ఏదైనా చెప్పుకోవాలంటే వీడు మూడో రకంగా పుడతాడు ఫ్రెండ్స్. క్లాస్ ఫ్రెండ్స్ కన్నా వీడు వెరైటీ అన్నమాట ఫ్రెండ్స్. చాలామంది ఈ ఫ్రెండ్స్తో బాధలు చెప్పుకుంటా కానీ తాగే అలవాట ఈ ఫ్రెండ్స్తోనే ఎక్కువగా స్నేహం అవుతారు ఫ్రెండ్స్. నాలుగోది అనేది వర్క్ ఫ్రెండ్స్, బిజినెస్ ఫ్రెండ్స్ అనేవాడు ఉంటాడు ఫ్రెండ్స్. వీడు ఎక్కువ డబ్బు సంపాదించేదాని గురించి ఉంటాడు ఫ్రెండ్స్. ఇట్లా మగవాళ్ళకి జెంట్స్కి 4 రకాలుగా ఉంటాడు ఫ్రెండ్స్. మగవానికి చిన్నప్పటి నుంచి దాదాపు 40 ఏళ్ళు అయిపోతే ఇంకా ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువగా ఉండరు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ బాగా గమనించండి. మినిమం 10 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు మాత్రమే ఫ్రెండ్షిప్ అనేది పుట్టించుకోగలుగుతాడు. మనకు బాధలు వచ్చినా, ఆనందం వచ్చినా, నవ్వుతూ ఉండాలన్నా, ఎగతాళి చేయాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, బిజినెస్ చేయాలన్నా, ఏ రకంగా అయినా కానీ 40 ఏళ్ళు దాటిపోతే ఎవడో లక్షకో కోటికో ఒకడనేవాడు ఫ్రెండ్ అవుతాడు. కానీ ఈ 40 ఏళ్ళ లోపలే ఎక్కువ మందిని ఫ్రెండ్స్గా తయారు చేసుకుంటారు ఫ్రెండ్స్. మీకు నేను చెప్పినది నీట్గా అర్థమైంటే, నేను చెప్పినది కరెక్ట్ అనిపించిందంటే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా కొత్తగా వెరైటీగా ఏమైనా తెలిసే కానీ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఉంటా. బాయ్ ఫ్రెండ్స్.